నాంపల్లి ఫర్నిచర్ షోరూంలో చెలరేగినటువంటి మంటల్ని ఆర్పడంలో అటు డిస్టిక్ ఫైర్ టీమ్ అంతా కూడా 24/7 శ్రమించింది. ప్రస్తుతం మనతో పాటు ఆ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి ఓం నమ శివాయ ఉన్నారు. చెప్పండి సార్, లోపలికి వెళ్ళంగానే అసలు సిచ్యువేషన్ ఎలా అనిపించింది? లోపల ఫుల్ పొగతోటి నిండిపోయి ఉంది మేడం. ఎటు దారి కనిపించలేదు. అసలు వెళ్ళడానికి కూడా దారి లేకుండా అంతా స్టోరేజ్ చేసి పెట్టారు. మెటీరియల్ అంతా హెవీ స్టోరేజ్ ఉంది. ఎన్ని ఫ్లోర్స్ కింద ఉన్న సెల్లార్లో మొత్తం స్టాక్ అంతా ఉంది వాళ్ళది. దానివల్ల అసలు లోపలికి ఆ ఫైర్ అయ్యి అదేంటంటే పొగ పోవడానికి కూడా దారి లేకుండా అంత వెంటిలేషన్ అనేది క్లోజ్ చేసి ఉంది. దానివల్ల లోపలికి వెళ్ళడానికి మాకు చాలా ఇబ్బంది అయింది. నిన్నటి నుంచి చాలా శ్రమించి ఫైర్ అనేది కంట్రోల్ చేసుకుని మేము పొగ కంట్రోల్ రావడంతో మేము ఆ బిఎస్ఎట్ అంటే ఆక్సిజన్ మొత్తం మీరు అక్కడ ఎన్ని సెల్లార్లను గమనించారు? వెళ్ళేసరికి మీకు ఎవరైనా అక్కడ కనిపించారా మనుషులు? అసలు ఎలా వెళ్ళగలిగారు లోపలికి? అంటే లోపలికి వెళ్ళడానికి ఏంటంటే మేడం, లోపలికి కనిపించడానికి అంత వే లేదు. దారి అనేది కనిపించలేదు. సెల్లార్లు 2 ఉన్నాయి. అసలు దారి అనేది కనిపించకుండా ఉన్నది. మేము హై బీమ్ టార్చ్ లైట్లు వేసుకుని మరి ఒకళ్ళం సపోర్ట్ తీసుకుని బిఎస్ఎట్ అనేది వేసుకుని ఆక్సిజన్ సిలిండర్స్ ధరించి లోపలికి వాళ్ళు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం మా అధికారులు చెప్పిన ఆదేశాల ప్రకారం ఏ విధంగా అయితే లోపలికి వెళ్ళాలో అదే విధంగా ఒకళ్ళం వెళ్తూ ఉంటే వాళ్ళు డెడ్ బాడీలు అనేది మాకు ఒక ప్లేస్లో ఐడెంటిఫికేషన్ అయినాయి. మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తారు? ఎలా వెళ్తారు? లోపలంతా చీకటి ఉంటుంది. సో మీరు ఎన్ని సెల్లార్ల వరకు వెళ్ళారు? అక్కడ సిచ్యువేషన్ అంటే ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ ఎక్కడ మంటలు ఉన్నాయి, ఎక్కడ లేవు, ఇదంతా కూడా ఎలా అబ్జర్వేషన్ చేస్తారు? అంటే ఏంటంటే మేడం, మేము లోపలికి వెళ్ళే కొద్దీ మాకు హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. హీట్ జనరేట్ అవుతుంది, ఫైర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి మేము మా వైర్లెస్ సెట్స్ ద్వారా మేము కమ్యూనికేషన్ తీసుకుంటూ ఉంటాం. మా బయట ఉన్న అధికారులకు పై అధికారులకి ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటాం. సార్ ఇట్లా ఉంది, దారిలో ఉన్నది, ఇట్లా వెళ్తున్నాం సార్ అని చెప్తూ ఉంటాం. మేము మా కమ్యూనికేషన్స్ తోటి మేము చెప్పుకుంటా సార్ రైట్ సైడ్ డౌన్ ఉంది, లెఫ్ట్ సైడ్ మెట్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ స్టాక్ ఉంది సార్, లెఫ్ట్ సైడ్ మంట అవుతుంది అనేది చెప్పుకుంటా ఆర్పుకుంటా ఫైర్ అనేది పుట్టప్ చేసుకుంటూనే లోపలికి వెళ్ళగలుగుతాం. మీరు ఎలా ఆర్పగలుగుతారు ఆ ఫైర్ని? ఆ టైంలో మీ దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్స్? అంటే మాకు ఆక్సిజన్ సప్లై గురించి బిఎస్ఎట్ ధరించుకుని వెళ్తాం మేడం. మాతో పాటు ఉన్న వెహికల్లో ఉన్న వాటర్ని పైపుల ద్వారా, ఓస్ పైప్స్ ద్వారా బ్రాంచ్ కనెక్ట్ చేసుకుంటా ఒకళ్ళం ఆ పైప్స్ అనేది లోపల తీసుకుని వెళ్ళి మా ఫైర్ ఫైటర్ టెక్నికల్ ఆపరేటర్కి మేము ఇంటిమేషన్ ఇస్తాం. వాటర్ ప్రెషర్ ఎంత కావాలి, ఎంత ఇవ్వాలి మాకు అనేది చెప్తూ ఉంటాం. దానికి అనుగుణంగా వాటర్ ఇస్తూ ఉంటాడు. దానికి అనుగుణంగా మేము ఆర్పుకుంటా సీట్ ఆఫ్ ఫైర్ దొరికేంత వరకు ఆర్పుకుంటా లోపలికి వెళ్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మీ దగ్గర ఎక్విప్మెంట్స్ దీన్ని ఏమంటారు, ఎలా వాడతారు? ఇది విజన్ వైజర్ మేడం. ఇది మెయిన్గా వచ్చేది ఏంటంటే, మేము ఈ ఆక్సిజన్ సిలిండర్ కనెక్ట్ చేసినప్పుడు మాకు ఇది స్మోక్ అనేది మాకు పీలవకుండా ఉండడానికి ఇది మేము వేసుకుంటాం. ఒకసారి చూడొచ్చు విజువల్స్లో. అంటే తాను మాస్క్ లోపలికి ఆక్సిజన్ వెళ్ళేటువంటి సమయంలో అంటే పొగంతా కూడా స్మోక్ వెళ్ళకుండా ఆ టైంలో మీరు ఎలా కోఆర్డినేట్ చేయగలుగుతారు, ఎలా మాట్లాడగలుగుతారు మీ ఆఫీసర్? ఇది ఇట్లా మ్యాన్ ప్యాక్ ప్రెస్ చేసినప్పుడు ఇందులో వాయిస్ అనేది వస్తూ ఉంటుంది మేడం. ఇదేమో ఆక్సిజన్ కనెక్టర్, ఎల్డివి అంటారు దీన్ని. ఈ ఎల్డివి ఏంది స్పెషాలిటీ అంటే మాకు ఎంత ఆక్సిజన్ కావాలనేది కంట్రోలింగ్ చేస్తుంది ఎల్డివి. ఇదేమో కంటి చూపు చూడడానికి విజన్ వైజర్. ఈ ఎల్డివి కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆక్సిజన్ కంటిన్యూస్గా కాకుండా మనం ఎంత అయితే పీల్చగలుగుతామో అంతా ఉంటుంది. ఈ సిలిండర్ కెపాసిటీ వచ్చి 300 బార్ 45 మినిట్స్ ఉంటుంది మేడం. 45 మినిట్స్ ఇది సిలిండర్ వర్కింగ్ కెపాసిటీ. 300 బార్ 45 మినిట్స్ కెపాసిటీ. కానీ 10 మినిట్స్ ఏంటంటే ఎస్కేప్ టైం అనమాట. 30 మినిట్స్ మేము వర్క్ చేస్తాం లోపట్టుండి. వర్క్ చేసిన తర్వాత లాస్ట్ 10 మినిట్స్ ఏంటంటే మేము బయటికి రావడానికి, ఎంతవరకు అయితే వర్క్ చేసామో, ఏ రూట్లో అయితే వెళ్ళామో ఆ రూట్లో నుంచి మేము బయటికి రావడానికి ఎస్కేప్ టైం అంటారు. సార్, మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయా? అసలు ఆ సిచ్యువేషన్ ఎలా మీరు మానిటర్ చేస్తారు? అంటే మాకు ఇది మీటర్ ఉంటుంది మేడం. ఎవ్రీ 350 బార్స్ సిలిండర్. ఇది మ్యాక్సిమం 300 వరకే ఫిల్అప్ చేస్తాం. 350కి నుంచి లాస్ట్ 50 బార్స్ రాగానే దీంట్లో సైరన్ వస్తుంది, విజిల్ వస్తుంది అని అంటే ఏంటంటే మాకు ఇండికేట్ అనమాట, ఎస్కేప్ అవ్వాలి, మేము బయటికి రావాలని. అత్యాధునికంగా ఇందులో లేటెస్ట్ మోడల్ లైట్ వెయిట్ అనమాట. బరువు ఇంతకుముందు బరువు ఉండేవి, ఇప్పుడు అన్ని లైట్ వెయిట్ మిషన్స్ వస్తున్నాయి బిఎస్ఎట్లని. దానివల్ల మాకు ఫైర్ ఫైటింగ్ అనేది ఈజీగా అవుతుంది.
సార్ ఈరోజు మీరు లోపలికి వెళ్ళంగానే మీకు ఏమనిపించింది? అరే ఇంత మంటలు ఉన్నాయి, ఇంత పొగ ఉంది, మా పరిస్థితి ఏంటి అని మీకు ఎక్కడ అనిపించలేదా? అంటే ఫ్యామిలీ గుర్తుకు రాలేదట? మాకు విధిలో ఫ్యామిలీ కన్నా ముఖ్యం మాకు ఇచ్చిన ఆదేశాలే ముఖ్యం మేడం. ఎందుకంటే మాకు ఫస్టే ట్రైనింగ్ ఇస్తారు. ఈ బిఎస్ఎట్ వేసుకుని ధరించినప్పుడు మాకు మొత్తం బ్లాంక్ సిచ్యువేషన్లో తీసుకెళ్ళి టోటల్ బ్లాక్ రూమ్లోకి తీసుకెళ్ళి వదిలేస్తారు. వదిలేసినప్పుడు మేము కొన్ని ఐడెంటిఫికేషన్ చేయాలి, టాస్క్స్ ఉంటాయి ట్రైనింగ్లోనే మాకు. ఆ టాస్క్లన్నీ ఐడెంటిఫికేషన్ చేయాలి, ఏం ఐటమ్ ఉంది అక్కడ. ఒక్కొక్కసారి బొమ్మది బాడీ తీసుకొచ్చి రౌండ్ జాలీలు ఉంటాయి, అందులో నుంచి వెళ్ళాలా, బయటికి రావాలా. వితిన్ టైం టాస్క్ కూడా ఉంటుంది. ఆ టైం లోపట్నే వాళ్ళని ఐడెంటిఫికేషన్ తీసుకుని బయటికి రావాలా. అసలు మనకి కళ్ళు నైట్ టైంలో టోటల్ బ్లాక్ అయినప్పుడు కంటికి ఒక వెలుతురులాగా కనిపిస్తుంది. ఆ వెలుతురు ద్వారానే మేము ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ వెళ్తాం చీకట్లో. ఇప్పుడు 5 బాడీల్ని మీరు ఐడెంటిఫై చేశారు. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆ టైంలో బాడీలు ఎలా ఐడెంటిఫై చేయగలిగారు మీరు? ఏ ఎక్విప్మెంట్స్ యూజ్ చేశారు? అంటే లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే మేడం, ఫైర్ అనేది కంట్రోల్ అయిపోయినప్పుడు అక్కడ బాడీలు ఎస్కేప్ అవ్వడానికి ఒక దారి దగ్గర దాకా వచ్చి ఇరుక్కపోయారు మేడం. దానివల్ల అక్కడనే ఉండిపోయాయి ఆ బాడీలు అనేది. ఎన్ని బాడీలు ఉన్నాయి అక్కడ? అరౌండింగ్ నేనైతే 2 బాడీస్ చూశాను మేడం. ఇంకో ఆ చీకట్లో మాకు ఐడెంటిఫికేషన్ కాదు మేడం, ఎందుకంటే ఎవరు బాడీ అది వేరే టీం తీసింది మేడం. చిన్న పిల్లల్ని మేము తీసిన టీము పెద్ద అతను మెట్ల దగ్గరకు వచ్చి ఎస్కేప్ అవ్వడానికి ఆయన జాలి దగ్గరకు వచ్చాడు. అది జాలి అనేది లాకేసింది. 2 పార్టీషన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెల్లార్లో 2 పార్టీషన్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్టీషన్ దగ్గర డోర్స్ లాకేసి ఉన్నాయి, ఐరన్ గ్రిల్స్ ఉన్నాయి, దానికి లాకేసి ఉంది. అతను అక్కడికి వచ్చి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశాడు, కానీ అది అతనికి అక్కడ దారి లేకపోవడం వల్ల ఆయన హీట్కి అనేది బాడీ మొత్తం కాలడం జరిగింది. రెండో బాడీ కూడా ఫస్ట్ సెల్లార్లో దొరికిందా లేదంటే అక్కడనే 2 బాడీలు కూడా అక్కడనే ఉన్నాయి. ఫస్ట్ సెల్లార్లోనే ఉన్నాయి బాడీలు, కానీ అవి టోటలీ హీట్కి అనేది బాడీ మొత్తం దగ్గరకు అయిపోయి ఉన్నాయి. అది అతి కష్టం మీద వాళ్ళని క్లాత్లో స్ట్రెచర్స్ మీద వేసి తీయడం జరిగింది. సార్ మీరు ఎన్నో రెస్క్యూ ఆపరేషన్స్ చేసి ఉంటారు. సో ఇది కొంచెం డిఫరెంట్, అంటే చాలా క్రిటికల్ అని చెప్పుకోవచ్చు. డిఫరెంటే మేడం ఇది. ఇంత అవర్స్ వాళ్ళు మొత్తం స్టోరేజ్ అంతా చాలా పెట్టారు. దానికి అనుగుణంగా మా అధికారులు దానికి అనుగుణంగా చేస్తారు. ఏం చేశారు దానికి మేము ఇంట్లో ఓపెన్గా చెప్పలేము కొన్ని విషయం అట్లా. మొత్తానికి ఈరోజు జరిగినటువంటి డిఆర్ఎఫ్ బృందం రెస్క్యూ టీమ్ అనేది 22 అవర్స్ కష్టపడ్డది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బాడీస్ని సర్చ్ చేయడానికి ఒకవైపు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆక్సిజన్ మాస్క్ కావచ్చు, అదేవిధంగా గ్లాసెస్, హెల్మెట్ సహాయంతో లోపలికి వెళ్ళినప్పుడు ఆ హీట్ అంతా వీళ్ళని. ఇంకొక క్వశ్చన్ సార్, మెయిన్ ఏంటంటే మీకు ఆక్సిజన్ లెవెల్ అందడానికి మీకు సిలిండర్ ఉండొచ్చు, అదేవిధంగా ఐస్ని ఎలా డ్యామేజ్ చేయకుండా కోసం కూడా మరి హీట్ ప్రొటెక్ట్ ఏ విధంగా? ఫైర్ సూట్ అంటారు మేడం. ఈ సూట్ ఏంటంటే మాకు ఒక సడన్ టెంపరేచర్ వరకు మాకు కంట్రోల్ చేస్తుంది ఈ సూట్ అనేది. దీంట్లో ఏంటంటే 3-4 లేయర్స్ ఉంటాయి మేడం ఈ సూట్లలో. ఈ సూట్స్ 4 లేయర్స్ ఉంటాయి. దీంట్లో 4 లేయర్స్ ఉండడం వల్ల దీని అనేది హీట్ అనేది మాకు లోపల రానియకుండా కొంచెం కంట్రోల్ చేస్తుంది ఫైర్ సూట్ల వల్ల. ఒకవేళ ఫైర్ హీట్ రాకపోవచ్చు, కానీ ఫైర్ అనేది మీ దగ్గరికి వచ్చి మీ క్లాత్కి ఏమన్నా అంటుకునే అవకాశం ఉంటే ఆ టైంలో మిమ్మల్ని మేడం చాలా రియర్ కేసెస్, అది అంత ఈజీగా అంటుకోదు. ఎందుకంటే ఫైర్ కంట్రోల్ అంత హీట్లోకి కూడా మనం వెళ్ళలేము, మనం ఆ స్పాట్ దగ్గరికి కూడా చేరలేము, కాబట్టి అంత ఈజీగా అంత తొందరగా అంటుకోదు మేడం ఫైర్ సూట్స్. ఫైనల్లీ రూట్స్ని ఎలా ఐడెంటిఫై చేశారు? ఎందుకనంటే సెల్లార్లోకి వెళ్ళాలి అని అంటే ఒకటే మార్గము, మెట్ల ద్వారా అది క్లోజ్ అయ్యి ఉంది, హోల్స్ చేశారు. మీరు ఏ మార్గం ద్వారా లోపలికి వెళ్ళారు? ఎన్ని సెల్లార్లోకి వెళ్ళారు? ఫస్ట్ సెల్లార్లోకి వెళ్ళాం మేడం. ఆ వెనక సైడ్ నుంచి రోప్ వే ఉంది, ఆ వేలో నుంచి దారి చేసుకుంటూ వాళ్ళు స్టాక్ పెట్టారు అక్కడ. ఆ మెట్ల మార్గంలోకి వెళ్తే అక్కడ ఏం ఐడెంటిఫికేషన్ కాలేదు, ఆ గ్రిల్స్ అనేది లాకేసి ఉన్నాయి కాబట్టి అట్ రాలేదు. మళ్ళీ ఇంకోసారి బ్యాక్ సైడ్ వచ్చాం, ఫైర్ ఎక్కడైతే స్టార్టింగ్ పీరియడ్ అన్నారో అక్కడి నుంచి వచ్చి ఆ దారి అంతా క్లియర్ చేసుకుంటూ లోపలికి దిగడం జరిగింది. దిగినప్పుడు అక్కడ గ్రిల్ దగ్గర వచ్చి ఎక్కడైతే మెట్ల నుంచి వాళ్ళు రావాలనుకున్నారో అవతల సైడ్ గ్రిల్స్ తాళాలు ఉన్నాయి. మేము యువతల సైడ్ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ గ్రిల్స్ కట్ చేసి ఐరన్ కటర్స్ తోటి, హైడ్రాలిక్ కటర్స్ తోటి ఆ గ్రిల్స్ అన్ని కట్ చేసి లోపలికి వెళ్ళి హోల్స్ పెట్టుకొని స్మోక్ అనేది బయటకు వెళ్ళడానికి స్మోక్ ఎగ్జాస్టర్లు యూజ్ చేయడం, మన వెంటిలేషన్ కావడానికి హోల్స్ పెట్టాం గోడలకి. ఇప్పుడు లాస్ట్కి టాచ్ తోటి పెద్ద ముంగట వెంటిలేషన్ చేయడంతో ఆ స్మోక్ అనేది బయటికి రావడంతో మాకు వెనుక నుంచి వే అనేది ఈజీగా అయింది.
సార్ అంటే మీరు గమనించిన దాని ప్రకారము వాళ్ళంతా కూడా మొత్తం బర్న్ అయిపోయారు. అసలు ఫైర్ ఇన్సిడెంట్ ఎలా జరుగుంటది అని అది మీకు అండర్ ఇన్వెస్టిగేషన్ మేడం, అది చెప్పలేము. అది వాళ్ళు ఏం చెప్పలేదు మాకు. అది ఆ దర్యాప్తులో తెలుస్తుంది. అధికారుల దర్యాప్తులో ఏంటిది అనేది మా అధికారులు వివరిస్తారు. అది మేము చెప్పలేము. లోపలికి వెళ్ళడానికి అనేక మార్గాలను అన్వేషించారు, కానీ అక్కడ మొత్తం స్టోరేజ్ చేయడము, ఈ ఫర్నిచర్ స్టాక్ పెట్టడంతో ఆ ఇద్దరు ఫస్ట్ సెల్లార్లో దొరికినటువంటి 2 మృతదేహాలను కూడా ఓం నమ శివాయ అనే ఒక వ్యక్తి, అంటే డిస్ట్రిక్ట్ ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి వ్యక్తి కష్టపడి వాళ్ళిద్దరిని బయటికి తీసుకొచ్చారు. కానీ అప్పటికి మొత్తం బర్న్ అయిపోయారు. లోపలికి వెళ్ళడానికి ఎక్కడా మార్గాలు లేవు. వీళ్ళంతా వెనుక భాగం నుంచి విండోస్ ఉన్నటువంటి గ్రిల్స్ కట్ చేయడము, ఆ లోపలికి వెళ్ళడము, ఆక్సిజన్ సహాయంతో దాదాపు 24 గంటలు కూడా కష్టపడి లోపల తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి మొత్తానికి కేసులో మృతి చెందినటువంటి 5 మృతదేహాలను కూడా వెలికి తీశారు. లోపల ఇప్పటికీ కూడా ఇంకా హీట్ అనేది ఎక్కువగానే ఉంది. ఇలాంటి ఘటనలు జరగడానికి మేజర్ కారణం ఏంటి అని అంటే వీళ్ళు ఫైర్ సేఫ్టీలు అనేది పాటించకపోవడమే ప్రతి కేసులోనూ ప్రధాన కారణంగా కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో సుజాత, నాంపల్లి.